అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం బెండకాయ పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని మనం మిరపచారు అని కూడా అంటాము. ముందుగా బెండకాయని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లైట్గా బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అయిన తర్వాత ఇలా డైరెక్ట్ ఫ్లేమ్ పైన ఫోక్ సాయంతో ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, అలానే ఒక వంకాయని ఇలా మొత్తం సైడ్స్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇది మనం లో ఫ్లేమ్లో చేసుకుంటే బాగా లోపల వరకు కుక్ అవుద్ది. సో ఇలా సైడ్ టర్న్ చేసుకుంటూ మొత్తం బాగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అలా అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. అవి కొద్దిగా చల్లారాలి. అంతలోపు మనం ఇక్కడ ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందాము. సో ఇక్కడ మీ కారం పట్టి, మీ స్పైసీనెస్ పట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 5 to 6 ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను. అందులోనే కొద్దిగా జీరా కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ మూడింటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకుందాము. అవి చల్లారేంత వరకు పక్కన ఇలా పెట్టుకుందాము. అంతలోపు మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న ఉల్లిపాయ, వంకాయ, టొమాటో ఇలా పైన నుంచి బ్లాక్ అయిందంతా తీసేద్దాము. పైన స్కిన్ అంతా తీసేద్దాం. సో ఇలా తీసుకొని మొదళ్ళు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కాల్చుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. వంకాయని తీసేటప్పుడు జాగ్రత్త, ఇది గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. సో ఇలా నిదానంగా తీసుకోండి. క్లీన్గా తీసుకోవాలని ఏం లేదు, కానీ ఎక్కువ డార్క్ అయింది, బ్లాక్ అయింది తీసేసుకుంటే సరిపోద్ది. చూడండి, లోపలికి బాగా కుక్ అయి ఉన్నాయి 3 వెజిటేబుల్స్. సో ఇవి మనం సిద్ధం చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక 4 to 5 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. వాటిని ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టు ఫస్ట్ దంచుకున్నామనుకో స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా దంచుకొని స్కిన్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా వెల్లుల్లిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని ఇలా మెత్తగా చేసుకోవాలి చేతులతోనే, లేకపోతే పప్పు గుత్తి యూజ్ చేసన్నా చేసుకోవచ్చు. ఈజీగా పౌడర్ అయిపోతుంది. సో ఇందులో నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను. మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో అవి అలా పౌడర్ లాగా అయిన తర్వాత ముందుగా సోక్ చేసి పెట్టుకున్న చింతపండుని కూడా వేసుకొని బాగా మెత్తగా అయ్యేటట్టు ఇలా చేసుకోవాలి. ఇది మీరు చేతులతో కాకుండా పప్పు గుత్తితో చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఇక్కడ వెల్లుల్లిపాయ యాడ్ చేశాను. అవి అయిన తర్వాత ఇలా మనం ముందుగా డైరెక్ట్ ఫ్లేమ్ పైన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కాల్చి పెట్టుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ని 1 by 1 వేసి ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇందులో నేను కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకున్న బెండకాయని కూడా వేశాను. సో ఇలా మనం బాగా కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత సోక్ చేసి పెట్టుకున్నాం కదా టామరిన్, అదే వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా ఇప్పుడు చెక్ చేసుకోండి. సో ఈ పచ్చి పులుసు రెడీ అయింది. ఇది రైస్ లేకైనా సంగటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా, స్పైసీగా, యమ్మీగా ఉంటుంది. ఇలా మీరు చేతులతో చేసుకుంటే చేతుల్ని బాగా శుభ్రంగా కడుక్కోండి. చేతులు కొన్ని గంటల వరకు మండుతుంటాయి. సో ఫేస్ని అలా టచ్ చేసుకోకండి. సో పుల్లంగా, కారంగా ఉన్న పచ్చి పులుసు రెడీ. సో ఇలాంటి మరెన్నో రెసిపీస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.